క్రూడ్ ఆయిల్ ధరల పెంపుతో దేశ ప్రజలపై ఆర్థిక భారం పెరిగింది. లీటర్పై ₹3 పెంచడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర ధరలు పెరుగుతాయని, సామాన్యులకు ఇబ్బందికరంగా ఉందంటున్నారు పబ్లిక్. ఆఫీసులకు, సొంత వాహనాలకు వెళ్లే వారికి మరింత ఖర్చు పెరుగుతుందంటున్నారు. జీతాల్లో మాత్రం పెంపు ఉండదని, వర్క్ ఫ్రం హోం ఇచ్చే ఛాన్స్ లేదని, ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నష్టమేనని చెప్పారు ఉద్యోగులు. ఇక ఫ్యూయల్ ధరల పెంపు ప్రభావంపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటలకి పెట్రోల్, డీజిల్ ధరలు ₹3 పైగా పెరిగాయి. అత్యధికంగా దేశంలోనే హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉంది. ప్రజెంట్ ₹110.85 కూడా ఉన్నది. సో సామాన్యులు ఈ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపైన ఏమంటున్నారు, సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఈ పెరిగిన పెట్రోల్ సంబంధించినటువంటి ధరలు? పెట్రోల్ అండ్ డీజిల్ ₹3 పెరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇది ఎట్లా చూస్తారు? మా ఫ్రెండ్ చెప్పిండు ₹3 పెరిగింది అంటే నేను నమ్మలేదు. అంటే గూగుల్ చెప్తుంది అంటే నేను వచ్చి చూద్దామని ఇప్పుడు వచ్చినాయి వేరే బండి తీసుకొని. నా దగ్గర 3 బండ్లు ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు నేను 3 బండ్లు అందులో పెట్రోల్ ఫిల్ చేయాలి, ఒక కార్ ఉంది దానిలో ఫిల్ చేయాలా అంటే అది చాలా హెక్టిక్ అవుతుంది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంది, ఇల్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇయ్యరు. అది చాలా కష్టంగా ఉంది. ఇక శాలరీస్ మళ్ళీ ఎక్కువ కావు, మళ్ళా ఇక అంతే, ఇక చాలా కష్టం ఉంది. ఇంకెంత పెరుగుతుందో, ఇంకా పెరగొద్దు అని అనుకుంటున్నా, బట్ నాట్ ష్యూర్. ఇక ఇంకా పెరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు పెరిగింది అంటే నాట్ ష్యూర్, బట్ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఏంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఫ్యూల్ మనకు మోస్ట్లీ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి. మన మోడీ కూడా ఒక సభలో హైదరాబాద్లోనే చెప్పాడు, ఎక్కువగా వాహనాలు వాడకండి, బంగారం కొనకండి అని చెప్పారు. సో దానికి నిదర్శనం ఇదే అంటారా? ఎక్కువ వాడకండి అంటే ఏం చేయాలంట సార్? ఇక ఆఫీస్లోకి ఎట్లా పోవాలా? ఇక అందరు మెట్రోనే పోతారు. ఇక ఇది కాకుంటే అందరు మెట్రోనే పోతారు. ఆడేడ సరిపోతారు, ఈ రోడ్ల మీద ఏం చేయాలా మళ్ళా? సో ఇప్పుడు పెరిగిన ధరలను అయితే కొంత ఇబ్బంది ఉందంటారు. అబ్సల్యూట్ చాలా ఇబ్బంది సార్. నాకు పర్సనలీ ఫర్ మీ అయితే అది చాలా ఇబ్బంది. ఎందుకంటే ₹3 పెరిగింది అంటే కష్టమవుతుంది. ఎందుకంటే కార్లో కొట్టేయాలా, ఇంకా వేరే బండ్లలో కొట్టేయాలా అంటే లాంగ్ డ్రైవ్ అయితే డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే పోవాల్సి వస్తుంది ఆఫీస్కి. 15-18 కిలోమీటర్స్ దాకా పోవాలి, మళ్ళీ రావాలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది కదా, వాళ్ళు దానివల్లే పెరిగింది. అక్కడ నుంచి రావట్లేదు క్రూడ్ ఆయిల్. కాకపోతే ఏంటంటే పెట్రోల్ మీద వేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు కంట్రీ ఎకానమీ నడవాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక డీజిల్ మీద వేస్తే అన్ని ధరలు పెరుగుతాయి, సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి డీజిల్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. పెట్రోల్ వేస్తే బెటర్. పెట్రోల్ మీద ఇప్పుడు డీజిల్ మీద ఏదైతే భారం వేయాలనుకున్నారో అది పెట్రోల్ మీద వేస్తే ఒక్క కారులో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. కాకపోతే అప్పుడు ఆ వ్యక్తి ఆ కార్ తీసినా తీయకున్నా కంట్రీకి ఎలాంటి ప్రభావం పడదు. ఇప్పుడు ఈ వెహికల్ తీస్తే ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ నడవాలంటే ఖచ్చితంగా డీజిల్ మీద రేటు పెంచడం సరైన పద్ధతి కాదు. అసలు పెంచకూడదు డీజిల్ మీద. ఇప్పుడు సామాన్య వ్యక్తి, సగటు వ్యక్తి నా పైన పడుతుంది. ఇప్పుడు కారు తీసుకొని వెళ్ళే వాళ్ళ మీద పడదు, బిజినెస్లు చేసే వాళ్ళ మీద పడదు. డీజిల్ పెంచడం వల్ల సామాన్య వ్యక్తులకు పడుతుంది కాబట్టి డీజిల్ పెంచకూడదు. వీలైతే పెట్రోల్ పెంచండి, అది నా ఉద్దేశం. అవును, 100% కరెక్ట్ అన్నా. ఇప్పుడు ఉన్నదన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఇప్పుడు రేపు లాక్డౌన్ అని చెప్పకుండా ఇవాళ ఇట్లనే ఉంటే అప్పుడు అది మంచిది. కానీ రేపు లాక్డౌన్ చేస్తేనే ఇప్పుడు ఏమైనా చేసుకోవాలంటే అడవుడి చేస్తారు కదా పబ్లిక్. దానివల్ల ఏమంటారంటే, ఇప్పుడు రేపు లాక్డౌన్ అయితే ఎందుకు చెప్పిండు, వారం రోజుల ముందు చెప్తే బాగుంటుంది కదా. పబ్లిక్ ఎప్పుడైనా మంచి ఎవరికి నచ్చదు, నెగిటివ్ థాట్సే నస్తాయి. సో ఇంకా కూడా కొంతమంది అంటే ఎక్కువగా ఇంకా రేట్ పెరుగుద్దామని కొంతమంది వచ్చి ఇప్పుడు ఫ్యూయల్ నింపేసుకుంటే, ఇక మరికొంతమంది పెరిగిన ధరలు తగ్గుతాయేమో తర్వాత ఫ్యూయల్ తీసుకుందామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సిటీలోని చాలా బంకులలో కూడా దాదాపు హైదరాబాద్లో, అంటే దేశంలోనే హైదరాబాద్లో ఎక్కువగా ఈ ధర ఉన్నట్టు తెలుస్తుంది. ఇక డీజిల్ ధరలో దేశంలోనే అత్యధిక రేటు ప్రజెంట్ అయితే తిరువనంతపురంలో నమోదైతే అక్కడ దాదాపు ₹3.37 పెరిగితే అక్కడ దాదాపు 99.63 అయింది. అయితే ముఖ్యంగా మనకి ఈ మన హైదరాబాద్లో ₹3.39 పెరిగి మొత్తంగా ₹110.89 ప్రజెంట్ చేరింది. ఇక డీజిల్ ధరకు సంబంధించి కూడా ₹3 పైగానే పెరిగింది. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ నిర్ణయం తీసుకుందని కొంతమంది అంటుంటే, ఇక మరికొంతమంది ఖచ్చితంగా ప్రజలపైనే ఈ భారం ఎందుకు వేస్తున్నారు, ఇంతగానం రేట్లు పెంచడం సబబు కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సిద్దిక్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.